నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. ఉత్తరప్రదేశ్లోని సమాజ్వాదీ పార్టీ వ్యవహారాలు క్షణక్షణం చిత్తం మాదిరిగా మారి రాజకీయ పండితుల్ని నివేరపరుస్తున్నాయి. ట్రూ రిపెంటెన్స్ 24 అవర్స్ చాలదా అన్న చందంగా తండ్రి ములాయం, తనయుడు అఖిలేష్ రాజకీయ దోబోచులాట ఆడుతున్నారు. ఎవరికి వారు సొంత ఆస్తిగా పార్టీని పరిగణిస్తూ ఆడుతున్న రాజకీయ క్రీడ మిగిలిన పార్టీలని అబ్బురపరుస్తుంది. 2-3 రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ రానుండగా సమాజ్వాదీ పార్టీలో పుట్టిన ముసలం సర్దుకోవటానికి ఖచ్చితంగా 24 గంటలే పట్టింది. ఎస్పీ అధినేత ములాయం సింగ్ పార్టీ నుంచి తనయుణ్ణి, సోదరుణ్ణి 6 ఏళ్లు బహిష్కరిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో సమాజ్వాదీ పార్టీ పరిణామాలు, ఉత్తరప్రదేశ్ రాజకీయాలు, ఊహాగానాలు, అంచనాలు, వ్యూహ ప్రతివ్యూహాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు సి నరసింహారావు గారు, సామాజిక రాజకీయ విశ్లేషకులు, కె కృష్ణసాగరరావు గారు, బీజేపీ అధికార ప్రతినిధి, డాక్టర్ పి వినయ్ కుమార్ గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, చలసాని శ్రీనివాస్ గారు, ఏపీ ఇంటలెక్చువల్ ఫోరం కన్వీనర్. నరసింహారావు గారు, తండ్రి కొడుకు ములాయం సింగ్ యాదవ్ కానీ అఖిలేష్ యాదవ్ మధ్య రసవత్తరమైనటువంటి విభేదాలు ముగిసినట్టుగాను మరలా పార్టీ ఐకమత్యం జరుగుతున్నట్టుగాను తెలుస్తుంది. జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ రాజకీయాలను మీరు ఎలా విశ్లేషిస్తారు? ములాయం సింగ్ యాదవ్ తన చేతిలో పూర్తిగా పార్టీ మీద పట్టు లేదే, కోల్పోయాడేమో అనిపిస్తుంది. పొద్దున అజం ఖాన్ ఎలాగానే ఈయన వలవల్ల ఇచ్చాడట, నా పార్టీ గతి ఇట్ట అయింది, కొడుకుని ఇట్ట బహిష్కరించాల్సి వచ్చింది, వాళ్ళకి ఎమ్మెల్యేలంతా అటు వెళ్ళిపోయారు, నా దగ్గర 15 మంది కూడా లేరని గొడవ చేస్తే అజం ఖాన్ అతను పిలిపిస్తే ఇద్దరి మధ్య సఖ్యత కుదిరింది, మళ్ళీ కలిసిపోతాకి నిర్ణయించుకున్నారు. ఏదేమైనా ఒక చిన్న విషయం, అక్కడ పోటీ సమాజ్వాదీ పార్టీకి మాయావతికి మధ్య ఉంటుంది తప్ప ఇంకో జాతీయ పార్టీల శాఖ ముగిసిపోయింది దాదాపు దేశంలో. అక్కడ జాతీయ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ సొంతంగా పోటీ చేద్దాం అనుకుంది, ప్రశాంత్ కిషోర్తో రాహుల్ గాంధీ తిరిగి ఏదో సొంతంగా పోటీ చేయాలి, మొత్తం రాష్ట్రాన్ని అంతటినీ కూడా మలుపు తిప్పాలనుకున్నాడు. ప్రశాంత్ కిషోరే ఒక అసెస్మెంట్ ఇచ్చాడు, బాబు ఇక్కడ మీకు 4-5% మించి ఓట్లు పెరగట్లేదు, అంతే మీ ఓటింగ్ పర్సంటేజ్. దాంతో అసలు మొత్తం మీరు ఒంటరిగా పోటీ చేస్తున్నది చాలా ఆత్మహత్యా సదృశ్యం అని చెప్పేశాడు అతను. చెప్పేస్తే ఇక వీళ్ళు ఎవరితో కలుద్దామని చూస్తున్నారు. వీళ్ళతో బహుశా సమాజ్వాదీ పార్టీతో దాదాపు పొత్తు కుదిరినట్లే అనిపిస్తుంది. అజిత్ సింగ్తో కూడా పొత్తు పెట్టుకుని పార్టీ ముందుకు వెళ్ళాలని అనుకుంటుంది. వాళ్ళ మాయావతికి వీళ్ళకి మధ్య పోటీ. కానీ అఖిలేష్ సింగ్ యాదవ్ వచ్చాక అసలు అంత ముందు ఉన్న ముఖ చిత్రాన్ని కంప్లీట్గా మార్చేశాడు. అతను యువకుడు అవుతాం, విదేశాల్లో చదువుకుని రావడం, అతనికి అవినీతి పరులని ఎవరిని కూడా దగ్గర రాని వల్ల 5 ఏళ్లుగా అతని మీద అవినీతి ఆరోపణ ఒకటి రాలా. అలాగే వాళ్ళ నాన్నకి అతను ఎందుకు పోట్లాట వచ్చింది, ఇద్దరు హంతకులు అనేక నేరాల్లో ఉన్నవాళ్ళు, వాళ్ళకి టికెట్ ఇద్దాం ఉంటాడు వాళ్ళ నాన్న. ఇతను టికెట్ ఇస్తాక ఎట్టి బస్సులో వీలేదన్నాడు. ఈ గుండాగిరిని ఇతను అంతం చేశాడు. తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాడు. అందువలన ఇతనంటే ఒక పెద్ద గ్లామర్ ఉంది. ఇవాళ పైగా వాళ్ళ తండ్రితో ఇతనికి ఎప్పుడైతే వ్యతిరేకత వచ్చిందో, తండ్రితో ఘర్షణ వచ్చిందో, తర్వాత సొంతంగా బలాన్ని నిరూపించుకుని మరింత శక్తివంతుడిగా ప్రజలకు కూడా అర్థమయ్యాడు. అందువలన అతనికి 2 పార్టీలు కలిస్తే, అజిత్ సింగ్ కాంగ్రెస్ ఇతను కలిస్తే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంది. ఇక సరే బీజేపీను కాంగ్రెస్ బీజేపీ మిగతా పార్టీలన్నీ 3rd ప్లేస్ 4th ప్లేస్కి వెళ్ళిపోతాయి. వీళ్ళిద్దరి మధ్య నిజమైన పోటీ ఉంటుందని వాళ్ళ పరిశీలకులంతా కూడా చెబుతున్నారు. అందువలన ఈ రాజకీయ పరిణామాల్లో ఇతను గెలుస్తాడా, మాయావతి గెలుస్తుందా అన్నదే సమస్య తప్ప ఇంకా ఎవరైనా మూడో పార్టీ వస్తుందా అన్నదే అసలు సమస్య లేదు. కృష్ణసాగరరావు గారు, ములాయం అఖిల్ కలయికతో అక్కడ ఏర్పడినటువంటి సంక్షోభం ముగిసిపోయినట్టేనా? ఒక బీజేపీ అధికార ప్రతినిధిగా మీరు ఎలా వీక్షిస్తున్నారు? ఎస్పీ అనేది ఒక ఫ్యామిలీ రన్ పార్టీ. ఈ రీజనల్ పార్టీస్ అన్నీ కూడా ఒక ప్రైవేట్ లిమిటెడ్ పార్టీస్ లాంటి పార్టీలు. ఒక తల్లి, తండ్రి, కొడుకు, కోడలు, కూతురు, అల్లుడు, మామ, దీంతో నడిచే పార్టీలు. కాబట్టి తప్పకుండా కూడా పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్లీ అన్నట్టు పొలిటికల్ పవర్ ఉన్న దగ్గర రిలేషన్స్కి వాల్యూ ఉండదు. ఆ రిలేషన్షిప్స్ ఎప్పుడు కూడా పవర్ మీద ఆధారపడి నడుస్తూ ఉంటాయి. పవర్ ఎక్కడ పోతూ ఉంటే అక్కడ బ్యాలెన్స్ చేస్తూ రిలేషన్స్ నడుస్తూ ఉంటాయి. నిన్న జరిగిన తతం కూడా బయట నుంచి యాజ్ అన్ అవుట్ సైడర్ మేము చూస్తే అక్కడ అంటే పార్టీ ఎంత వీక్గా ఉందన్నది తెలిసింది. పార్టీలో ఎన్ని పవర్ సెంటర్స్ ఉన్నాయని ఎక్స్పోజ్ అయింది. పార్టీలో పవర్కి ఒక దాహం తప్పించి ప్రజల మీద వాళ్ళకి ఏమాత్రం కూడా ధ్యాస లేదన్నది అర్థమైంది. కాబట్టి కోయలిషన్ ఇరా స్టార్ట్ అయింది అని 90s అనుకుంటే ఎండ్ అయింది అని 2014లో నరేంద్ర మోదీ గారు చూపించారు. బీజేపీకి ఉత్తరప్రదేశ్లో 1977లో మేము జనతా పార్టీలో ఉన్నప్పటి నుంచి కూడా మాకు బలీయమైన రాష్ట్రం, మాకు బలీయమైన ఆర్గనైజేషన్ ఉన్న రాష్ట్రం. 352 సీట్లు 425లో, అప్పుడు 425 ఉండేవి, ఇప్పుడు 404 ఉన్నాయి. 425 ఉన్నప్పుడు 350 సీట్లు జనతా పార్టీలో మేము కోయలిషన్గా ఉన్నప్పుడు వచ్చిన ఉదంతం ఉంది.
దాని తర్వాత కూడా మేము 90s మొత్తంలో 91లో 93లో 96లో మేము 215 సీట్ల దగ్గర నుంచి ఒకసారి 174 సీట్లు 156 సీట్లు అట్లా చాలా అంటే బలీయమైన పార్టీగా భారతీయ జనతా పార్టీ అక్కడ మేము 2 సార్లు మా గవర్నమెంట్ కూడా నడిచింది అక్కడ. కాబట్టి కానీ 2000 నుంచి మొదలు పెడితే 2 పర్యాయాలు మేము కొంచెం తక్కువ నెంబర్లలో ఒకసారి 52 ఇప్పుడు 40 ఈ విధంగా రావడం జరిగింది. కానీ మీరు బలాబలాలు చూస్తే అక్కడ ఎస్పీకి 228 సీట్లు ఉంటే అంటే 404లో బీఎస్పీకి 80 సీట్లు, మాకు 40 సీట్లు, మాకు 44 ఉండేవి కానీ మా దగ్గర నుంచి 4 ఎమ్మెల్యేలు వాళ్ళ దగ్గరికి పోవడంతో 40 సీట్లు. దాని తర్వాత ఆర్ఎల్డీకి ఇప్పుడు కాంగ్రెస్ చూస్తే 4వ పరిస్థితిలో ఉంది, 28 సీట్లు వాళ్ళకి. ఆర్ఎల్డీకి ఒక 4 సీట్లు, మొత్తం కలిపితే 24 సీట్లు ఇండిపెండెన్స్ అందరితో కలిపితే. కాబట్టి బలాబలాన్ని పరిశీలిస్తే తప్పకుండా కూడా ఒక నరసింహరావు గారు అన్నట్టు ఒక యువకుడికి ఒక పరిపాలన అప్పగించి ఒక 2 స్టెప్స్ వెనక్కి తీసుకున్న ములాయం సింగ్ యాదవ్ గారు మళ్ళీ పవర్ కోసం ముందుకు వచ్చినట్టు కనబడ్డది. కానీ మళ్ళీ బలాబలాలు తెలిసిపోయినాక ఆ యువకుడి చేతిలోనే పార్టీ ఉన్నది అని అర్థమైపోయినాక అది బ్యాక్ ట్రాక్ అయినట్టు కనబడతా ఉంది. కానీ ఇది ఓవరాల్ ముఖ చిత్రాన్ని, ఉత్తరప్రదేశ్లో ఉన్న ముఖ చిత్రాన్ని ప్రతిబింబించదు. ఎందుకంటే ఇది ఓన్లీ పార్టీలో ఆయనకున్న బలాన్ని చూపించింది. కానీ భారతీయ జనతా పార్టీకి పెద్ద ఎత్తున సీట్స్ వస్తాయని ఈసారి మేము ఆశిస్తూ ఉన్నాం. కంటెన్షన్లు లేవు అంటే అసలు యాక్చువల్గా అక్కడ యుద్ధం జరిగేదే భారతీయ జనతా పార్టీ ఎస్పీకి మధ్య జరుగుతూ ఉన్నది. బీఎస్పీ కూడా వెనకాలకు పోయినట్టు కనబడతా ఉన్నది క్లియర్గా. కాంగ్రెస్ ఇక టైలెండర్ పార్టీగానే మిగిలిపోయి ఉన్నది. వినయ్ కుమార్ గారు, సెప్టెంబర్ నుంచి మొదలైన ఈ రాజకీయ సంచలనాలు, సంక్షోభాలు ఇవన్నీ వీక్షిస్తుంటే కాంగ్రెస్ పార్టీ యొక్క రాజకీయ వ్యూహాలు ఎలా ఉన్నాయి, ఓవరాల్గా దాని యొక్క ఫలితాలు ఎలా ఆశించవచ్చు అంటారు? భారతదేశానికి తీసుకుంటే ఉత్తరప్రదేశ్కి ఒక వైవిధ్యం ఉందండి. అంటే ఒక కంప్లీట్గా ఒక డిఫరెంట్ కోర్స్ తీసుకుంటుంది అది. ఉత్తరప్రదేశ్ యాక్చువల్లీ అంత పెద్ద స్టేట్ లేదు వేరే భారతదేశంలో, అంత పాపులేటెడ్ స్టేట్. మీరు దాన్ని ఒక కంట్రీగా చూసుకుంటే మొత్తం ప్రపంచంలో 5వ స్థానంలోకి వచ్చేస్తుంది, అంత పాపులేషన్ ఉంది ఉత్తరప్రదేశ్లో. అయితే అంత ఉన్నా కానీ కులాల దాంట్లో విడిపోయింది అంటే ఉత్తరప్రదేశ్ ఒకటి. డెఫినెట్గా కులాల పరంగానే ఓటేస్తూ ఉంటారు. సో అవి ఫిక్స్ అయిపోయాయి. ఇంకా అది ఏమైనా కానీ నేను ఈ పార్టీకే ఓటేస్తాను అని. భారతదేశంలో మళ్ళీ షెడ్యూల్ కాస్ట్ అతి పెద్ద సంఖ్యలో ఉంది ఉత్తరప్రదేశ్లోని. సో అందుకే మన మాయావతి బహుజన్ సమాజ్ పార్టీ గెలవడం, ఒకప్పటికి వచ్చేసరికి నేను ఉట్టి షెడ్యూల్ కాస్ట్తో గెలలేను అన్నదానప్పుడు తను బ్రాహ్మణ్స్తో వెళ్ళడం, తను వాళ్ళని కలుపుకొని వెళ్ళడం. సమాజ్వాదీ పార్టీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎస్పెషలీ యాదవ్స్ ప్లస్ ముస్లిమ్స్. ఇప్పుడు డిసైడింగ్ ఫ్యాక్టర్ ముస్లిమ్స్ అయిపోతారండి. ముస్లిమ్స్ ఎటు ఓటు వేస్తే అటు గెలిచే పరిస్థితి ఎక్కువైపోతుంది. ఎందుకంటే యాదవ్స్ ఫిక్స్డ్గా వాళ్ళతో ఉన్నారు, షెడ్యూల్ కాస్ట్ ఫిక్స్డ్గా వెళ్తున్నారు. నరసింహారావు గారు అన్నట్టు నేను పూర్తిగా ఏకీభవిస్తాను. ఈ 2 పార్టీస్ మధ్యలోనే ఉంటుంది. అందులో ముస్లిమ్స్కి ఈ పరిణామాల వలన సమాజ్వాదీ పార్టీ బలహీనంగా అయ్యింది అనుకొని వాళ్ళు బహుజన్ సమాజ్ పార్టీ వైపు వెళ్తే బహుజన్ సమాజ్ పార్టీకి అడ్వాంటేజ్ వస్తుంది. లేదు మాకు నమ్మకం ఉంది సమాజ్వాదీ పార్టీ గెలుస్తుంది అనుకుంటే మళ్ళీ సమాజ్వాదీ. మిగతా 2 పార్టీస్ బీజేపీకి కాంగ్రెస్కి ఒక ఫిక్స్డ్ సీట్స్ అని ఉండిపోయాయి. అది పెరగడం లేదు, తరగడం లేదు. లాస్ట్ టైం మోదీ గారికి ఎక్కువ వచ్చాయి పర్సంటేజ్ పార్లమెంట్ ఎలక్షన్స్లో. అది బీజేపీకి వచ్చిన ఓట్లు కావు, అవి మోదీ గారికి వచ్చినవి. సో ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ములాయం సింగ్ యాదవ్ లాంటి అతనే రియలైజ్ చేశాడు, నేను అనుకున్న బ్యాక్వర్డ్ క్లాసెస్ అఖిలేష్తోనే ఉండిపోయారు, నేను మీటింగ్ పిలిస్తే 18 మంది కంటే ఎక్కువ రాలేదు, సో అందుకోసం నేను కాంప్రమైజ్ చేసుకోవడమే బెటర్ ఓడిపోయే కంటే, అంత ఫిక్స్డ్ అయిపోయారు. ఓన్లీ అదర్ పర్సన్ ఎవరైతే కొంచెం డెంట్ వేయగలిగారు కులాలు అతీతంగా అంటే చౌదరి చరణ్ సింగ్. అతను ఒక ఫార్మింగ్ కమ్యూనిటీ అని తీసుకొని వచ్చాడు, కానీ ఇది అజిత్ సింగ్ నిలబెట్టుకోలేకపోయాడు. రాహుల్ గాంధీ గారు ఇప్పుడు ఈ రైతు అనుకుంటూనే తిరిగారు, కానీ రైతు అనుకుంటూ తిరిగేది ఒక ఎక్స్పెరిమెంట్ లాగా ఉండింది. అల్టిమేట్గా రైతు అన్నవాడు చాట్ సభ అని వచ్చి కూర్చొని చేసినా కానీ ఇంటికి వెళ్ళి ఎలా ఓటేస్తాడో తెలియదు. అంటే రైతుగా ఓటేస్తాడా కులాల పరంగా ఓటేస్తాడా అన్నది తెలియదు. సో అది ప్రూవ్ అవ్వలేదు. ఇంత లోపల ఈ పరిణామాలన్నీ వచ్చాయి. చలసాని గారు, ట్రూ రిపెంటెన్స్ 24 hours చాలదా అన్నట్టుగా 24 గంటలకు ఒకసారి ఒక రకమైన దర్శనాలు ఇస్తున్నాయి సమాజ్వాదీ రాజకీయ పార్టీలు. అలాగే ఉత్తరప్రదేశ్ రాజకీయ పార్టీలు కూడా రకరకాలైన చర్యలు తీసుకుంటున్నాయి, వాటి యొక్క సంచలనాలు అవి కలగజేస్తున్నాయి. వీటిని మీరు ఎలా విశ్లేషిస్తారు? చిన్న రాష్ట్రాలు మినహాయిస్తే పెద్ద రాష్ట్రాలు చూసుకుంటే ఒకరోజు ముఖ్యమంత్రులతో సహా నెల రోజులు జగదాంబిక బాల్ లాంటి వాళ్ళు కానీ, నరేష్ కుమార్ అగర్వాల్ కానీ వీళ్ళందరూ చూసుకుంటే ఒకరోజు ముఖ్యమంత్రులు 30 రోజు ముఖ్యమంత్రుల్లో, అలాగే కాంగ్రెస్ బీజేపీ
సమాజ్వాదీ పార్టీ, బహుజన సమాజ్వాదీ పార్టీ నాలుగు పార్టీలు పచ్చిన ఒక కుర్చీలాట కింద మారిపోయిన రాజకీయం మనం ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ 1996లో 31.5% ఓట్ల నుంచి తర్వాత 20%, తర్వాత 16.9% 2007లో, 2012లో 15% పడిపోకుండా వచ్చినండి. ఒకప్పుడు సీట్ల నుంచి 40 సీట్లకి వరుసగా పడకుండా వచ్చింది. 1990లో ఏదైతే ఆనాటి రామ్మనోహర్ లోహియా ఆశయాలతో కానీ మొదలైన ఆ ఉత్తేజాలతో మొదలైన ములాయం సింగ్ యాదవ్ ఇవాళ ఒక కుల వ్యవస్థలో చిక్కుపోయినట్టు, మత వ్యవస్థలో చిక్కుపోయినట్టు మనకు అనిపిస్తున్నా సరే, ఆ రాష్ట్రం యొక్క పరిస్థితిని చూసుకుంటే మాత్రం వైవిధ్యంగా ఉంది. ఎందుకని అంటున్నానంటే 2007 ఎన్నికల్లో 25.9% వచ్చిన సమాజ్వాదీ పార్టీకి 3.4% ఓట్లు పెరగగానే 224 సీట్లు వచ్చినాయి. అయితే 80 సీట్లకి బహుజన సమాజ్ పార్టీ పడిపోయింది. అందువలన ఈ పోలరైజేషన్ ఆఫ్ ఓట్స్ ఎలా ఉన్నా సరే, ఎవరైతే 30% ఓట్లు తెచ్చుకుంటారో, ఇవాళ 28% ఓట్లు తెచ్చుకుంటారో వాళ్ళు అధికార పీఠానికి స్పష్టంగా దగ్గరే అవకాశాలు కనపడుతున్నాయి. దాదాపు 43% ఓట్లు తెచ్చుకున్న భారతీయ జనతా పార్టీ దాంట్లో వాళ్ళ సగం కూడా వచ్చే పరిస్థితి, కానీ సగం వస్తే దాదాపు విజయం సాధించని చెప్పుకోవాలి. ఇవన్నీ పరిస్థితులు పరిగణలో తీసుకున్నా సరే ఒక్కటి మనం గమనించాలండి. ముస్లిం ఓట్స్ ఈ దేశంలోనే అత్యధిక ఓట్లున్న ముస్లిం ఓట్లున్న రాష్ట్రంగా పేరు పొందింది. 404 సీట్లు 120 సీట్లు తక్కువగాను, 143 సీట్లు ఎక్కువగాను చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉండే పరిస్థితి ఉంది. అక్కడ ముస్లింకి ఒక సొంత పార్టీ పెట్టుకున్నారు, పీస్ పార్టీ అని ఆయుబ్ ఖాన్ గారు పెట్టుకున్నారు. 2.4% ఓట్లు కూడా వచ్చిన సందర్భం ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఈ తండ్రి కొడుకుల మధ్యన మనం ఒకసారి మహాభారతంలో గాంధారి శాపం, యాదవ్ కులాన్ని ఎవరూ నాశనం చేయలేరు, వాళ్ళలో ముస్లిం పుట్టాల్సిందే ములాయం సింగ్ అని మనం చదువుకున్నాం గాంధారి శాపం లాగా. అలా ఉందో లేదో నేను వర్ణించలేను, కానీ ఇవాళ ఈ గొడవ చూసి అక్కడున్న ముస్లిం కమ్యూనిటీ మౌలానా ముస్లిం అని కూడా మౌలానా ములాయం అని కూడా పేరు పెట్టారు. అలాంటి ముస్లిం కమ్యూనిటీ కనుక బహుజన సమాజ్ పార్టీకి వారు చెప్పినట్టు ఇందాక డాక్టర్ వినయ్ కుమార్ గారు చెప్పినట్టు బహుజన సమాజ్ పార్టీకి కనుక వెళితే కనుక స్పష్టంగా బహుజన సమాజ్ పార్టీ విజయం సాధించే అవకాశం కనపడుతుంది. నరసింహారావు గారు, మొత్తం మీద కాసేపు సమాజ్వాదీ పార్టీని పక్కన పెడితే బీఎస్పీ, కాంగ్రెస్, బీజేపీ వీటి వ్యూహాలు, ఎత్తుగళ్ళు ఎలా ఉన్నాయంటారు? అంటే వాటికి పెద్ద వ్యూహాలు, ఎత్తుగడలు కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఉందని నేను అనుకున్నాను. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ తీసుకొచ్చారు, అతను కూడా తోకదాడించాడు. బీజేపీకి అక్కడ రాష్ట్రాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని వ్యూహం ఏం లేదు, డిమానిటైజేషన్ వ్యూహం తప్ప. డిమానిటైజేషన్ వల్ల మనకు అక్కడ చాలా ఉపయోగపడతామో, అక్కడ ప్రజలంతా కూడా మనం ఆదరిస్తారన్న భావన వాళ్ళలో ఉన్నట్లుంది, దానికోసం చేశారు. కానీ వాళ్ళ బీజేపీ మాయావతితో కలుద్దామన్న ఆలోచన కూడా ఒకటి ఉన్నట్టు పేపర్లో వచ్చింది. మాయావతి హళ్ళిపోయిందట, బీజేపీతో కలిసి ఉన్న ముస్లిం ఓట్లు కూడా పోతాయి అని ఆవిడ హళ్ళిపోయింది. అందువల్ల వీళ్ళు ఎవరు కూడా క్యాస్ట్ మీద ఆధారపడుతూ ఉంటారు. చాలామంది ఈ క్యాస్ట్ ఈక్వేషన్ చెబుతూ ఉంటారు. క్యాస్ట్ కాన్స్టెంట్గా ఉన్నాయి. ఒక 30 ఏళ్ల క్రితం క్యాస్ట్ ఉన్నాయి, ఇప్పుడు ఏ క్యాస్ట్ ఉన్నాయి, ఆ సంఖ్య జనాభా కూడా అలాగే ఉంది. అప్పుడున్న పార్టీలు ఇప్పుడు ఉన్నాయి. మరి ఒకసారి 10%, 15% వస్తుంటే, ఒకసారి 42% వస్తుంటే, అది కూడా వితిన్ 3-4 ఏళ్లలో పార్టీలకి. అంటే మంది హెట్రోజీనియస్, ఏ క్యాస్ట్ కూడా హోమోజీనియస్ క్యాస్ట్ ఒక్కట్లేదు. ఏ క్యాస్ట్లో అయినా సరే కోటీశ్వరుడు ఉంటే కూటికి లేనివాడు ఉంటాడు, ఉన్నత విద్యావంతుడు ఉంటే అసలు నిరక్షరాస్యుడు ఉంటాడు, ఉన్నతాధికారి ఉంటే అసలు చిన్న ఉద్యోగం చేసేవాడు ఉంటాడు. అలాగే అందరూ ఉంటారు ఒకే క్యాస్ట్లో, అందరూ ఒకే రంగం ఓటేస్తారు. ఒకే క్యాస్ట్ కనుక అన్నది తప్పు. క్యాస్ట్ అన్నది ఒక చిన్న ఆధారం మాత్రమే. వాళ్ళు అనేక అంశాలను పరిగణలో తీసుకుంటే ఓటర్లు దాంట్లో క్యాస్ట్ను కూడా పరిగణలో తీసుకుంటారు. అంతప్ప క్యాస్ట్ పరంగా ఓటేస్తున్నది మన దేశంలో జరగట్లేదు. ఉత్తరప్రదేశ్ లాంటి చోట కూడా క్యాస్ట్ పరంగా ఓటేస్తున్నది సామాన్యంగా జరగదు. కృష్ణసాగరరావు గారు, పెద్ద నోట్ల రద్దు వంటి ఆర్థిక విప్లవాత్మక నిర్ణయం తర్వాత 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ముఖ్యంగా పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో బీజేపీకి అనుకూలించే అంశాలు ఏమంటారు? ఇప్పుడు డిమానిటైజేషన్ అనేది ఒక చాలా బృహత్తరమైన ఒక సంస్కరణలో ఒక భాగం, ఒక నిర్ణయం. చాలా సంస్కరణలు ఉన్నాయి దానికి. పొలిటికల్ రిఫార్మ్స్, సోషల్ రిఫార్మ్స్, ఎకానమిక్ రిఫార్మ్స్, కరెన్సీ రిఫార్మ్స్, ఇవన్నీ కలిపి ఒక ట్రాన్స్ఫర్మేషన్, ఇండియన్ ట్రాన్స్ఫార్మ్ చేయడానికి ఒక మొదటి అడుగుగా డిమానిటైజేషన్ తీసుకోవడం జరిగింది. చూస్తే అది కరెన్సీ రిఫార్మ్లా ఉంటుంది, కానీ ఇట్ హ్యాస్ అ లార్జర్ గ్యాంబిట్. భారతదేశం అనే దాన్ని డెవలపింగ్ నేషన్గానే 70 సంవత్సరాలు ఉంచుదామా, ఒక అడుగు ముందుకేసి డెవలప్డ్ నేషన్ ఎట్లా కావాలన్న దానికి కొన్ని నిర్ణయాలు తీసుకుందాం అనే దాని మీద ఉంటుంది. కానీ ఎవ్రీబడి హ్యాస్ దర్ ఓన్ వ్యూ అండ్ ఇట్ కెన్ బి రెస్పెక్టెడ్ ఇన్ డెమోక్రసీ. అయితే నేననేది ఏంటంటే, ఇప్పుడు బీఎస్పీని మనం ఎంత ముందుకు తీసుకొద్దామని ప్రయత్నించిన విష్ఫుల్ థింకింగ్లో మనం ఆలోచించాల్సింది ఏంటంటే, కొంచెం ఒక మెజర్ ఏముంటుంది అంటే, లాస్ట్ ఎలక్షన్లో మనం ఏం జరిగింది అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. మనం ఎంత విష్ చేసినా బీజేపీ లాస్ట్కు ఉండాలని 80 సీట్లలో 71 సీట్లు మాకే వచ్చినాయి లాస్ట్కి. అది నరేంద్ర మోదీతో వచ్చినాయా, భారతీయ జనతా పార్టీతో వచ్చినాయా అంటే, నరేంద్ర మోదీ ఇండిపెండెంట్గా నిలబడలే, భారతీయ జనతా పార్టీ మీద నిలబడ్డాడు. అయితే 71 సీట్లు మాకు వస్తే, 5 సీట్లు ఎస్పీకి వస్తే, 2 సీట్లు
తల్లికి కూతురికి కొడుక్కి కలిపి వచ్చినాయి కాంగ్రెస్కి. మిగతా వాళ్ళకి ఎవరికి ఏం రాలేదు. మనం చెప్పేది ఏంటంటే బేసిక్లీ ఒక ప్యాటర్న్ ఆఫ్ ఎలక్టెడ్ ఓటు, అదే ఎలక్టరల్ ఓటు మళ్ళీ మనకి అసెంబ్లీకి వచ్చేసరికి తప్పకుండా మారుతుంది. ఎందుకంటే అది నేషనల్ ఓట్, అది జనరల్ ఎలక్షన్ కోసం వేసింది. ఇక్కడ లోకల్ ఇష్యూస్, రీజనల్ లీడర్షిప్ తప్పకుండా కూడా నరసింహరావు అన్నట్టు మాకు అక్కడ రీజనల్ లీడర్షిప్ అన్నది ఒకటి ఛాలెంజ్గానే ఉంది. కాబట్టి ఎక్కడ కూడా నెంబర్ 1 ఎవరు, నెంబర్ 2 ఎవరు, నెంబర్ 3 ఎవరు అని ఇప్పుడు మనం ప్రెడిక్ట్ చేసి బీజేపీ లాస్ట్ అని మాత్రం చెప్పలేము. అది రాంగ్ అసెస్మెంట్ అవుతుంది, విష్ఫుల్ థింకింగ్ అవుతుంది. కానీ తప్పకుండా కూడా పోటీ అనేది గట్టిగా ఉంది. నేను ఇక్కడ ఏదో మేము స్వీప్ చేస్తాం, మేము అందరినీ మొత్తం కొట్టేసి మేము ఈరోజు గవర్నమెంట్లోకి వచ్చేస్తామని కూడా చెప్పటం లేదు. యాజ్ అ పార్టీ మెంబర్గా చెప్పటంలే, యాజ్ అన్ అనలిస్ట్గా అసలే చెప్పను. తప్పకుండా గట్టి పోటీ ఉంటుంది. ఎవరు గెలిచినా కూడా మార్జినల్గానే మెజారిటీతో గెలుస్తారు తప్పించి, అది మేం గెలిచినా ఎస్పీ గెలిచినా మార్జినల్ మెజారిటీతోనే డిఫరెన్స్తో వస్తుంది తప్పించి ఏదో ఒక స్వీప్ మాత్రం అక్కడ జరిగే పరిస్థితి ఎవరికీ లేదు. తప్పకుండా కూడా 4 కార్నర్ ఫైట్లో ఎస్పీకి అడ్వాంటేజ్ ఉంది. వినయ్ కుమార్ గారు, 2014 ఎన్నికల్లో వచ్చిన పరాజయం నుంచి తప్పించుకుని 2019 ఎన్నికలకి ఒక శుభారంభంలాగా ఉత్తరప్రదేశ్లో విలువైన స్థానాన్ని కాంగ్రెస్ పొందేందుకు ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తుంది? ముఖ్యంగా ఈ పెద్ద నోట్ల రద్దు వల్ల వచ్చిన వ్యతిరేకతని, ఇప్పుడు జరుగుతున్న రాజకీయ సంక్షోభాలని ఏ విధంగా కాంగ్రెస్ ఉపయోగించుకోబోతుందంటారు? ఇప్పుడు పెద్ద నోట్లు అన్నది ఈ డిమానిటైజేషన్ ఏదైతే అంటున్నాం మనం, రద్దు, అది బ్లాక్ మనీని ఎక్స్పోజ్ చేయడానికి అని అంటే ప్రతి ఒక్కళ్ళు వెల్కమ్ చేస్తారు, ఎవరు వెల్కమ్ చేయని వాళ్ళు ఉండరు. ఒక స్ట్రేట్ లైన్లో సాగుతున్న దానికి ఎక్కడో ఒక దగ్గర ఒక రాడికల్ డెసిషన్ అవసరం పడుతుందండి. మీరు రాడికల్ డెసిషన్స్ తీసుకొని మార్పు తీసుకురాలేరు. మీరు కావాల్సినంత చేంజెస్ లేకపోతే అలాగే సాగుతూ పోతుంది కంట్రీ. ఆబ్వియస్గా బీజేపీకి నెగిటివ్ అయితే అది మిగతా 3 పార్టీస్కే పాజిటివ్ అవుతుంది. దానికోసం ఇప్పుడు ఎప్పుడూ లేనంత రాహుల్ గాంధీ గారు అంటే ఒక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసి ఈ రాష్ట్రంలో మేము ఇంత ఎక్స్టెన్సివ్గా తిరుగుతాము అని ఎప్పుడు అనుకున్నంతగా రాహుల్ గాంధీ గారు తిరిగారు. అదే కాకుండా ఒక స్ట్రక్చరు, ప్రెసిడెంటు, చీఫ్ మినిస్టరియల్ క్యాండిడేట్స్ అన్నీ క్లియర్ కట్గా నేమ్ చేసేసి స్టార్ట్ చేశారు. సో ఆ పద్ధతిలోనే తిరిగి వీలైనంత వరకు కృషి చేద్దాం. అంటే కష్టం అండి. ఇప్పుడు 7.5% వచ్చింది లాస్ట్ టైం ఎంపీ ఎలక్షన్స్లో. దాన్ని తీసుకెళ్ళి 30% చేయడం చాలా కష్టం, నియర్ ఇంపాసిబుల్. అది అంతకుముందు అసెంబ్లీలో కూడా 11% వచ్చింది. దాన్ని డబుల్ చేయడం అంటే నేను ఇప్పుడే చెప్పాను, క్లియర్ కట్గా ఒక ఈక్వేషన్స్తో కమ్యూనిటీ, నరసింహారావు గారు ఎంత చెప్పినా కానీ మేము ఉత్తరప్రదేశ్లో తిరిగాం, ఆ క్లారిటీ చాలా ఉంది అక్కడ. అందుకే నేను అన్నా, ఇతర రాష్ట్రాల్లో అలా కులాల పరంగా లేకపోవచ్చు కానీ ఉత్తరప్రదేశ్లో మాత్రం చాలా క్లియర్ కట్గా ఉంది. సో అలాంటి దాంట్లోంచి ఎవరిని తీసుకొని రాగలుగుతాం, బ్యాక్వర్డ్ క్లాసెస్ని అట్రాక్ట్ చేయగలుగుతాం కాంగ్రెస్, లేదు ఎస్సీస్ని అట్రాక్ట్ చేయగలుగుతాం, అది చాలా కష్టం అయిపోతుంది. పర్సనల్గా నన్ను అడిగితే అసలు ఇవన్నీ వదిలిపెట్టి మోదీ గారు అన్నట్టు ఒక డెవలప్మెంట్ ప్లాన్గా వెళ్ళి ప్రజల్ని నమ్మించగలిగితేనే ప్రజలు మీ వెనకాల వస్తారు. ఎస్పీ కానీ ఫెయిలియర్ అయితే దెన్ బీఎస్పీకి కాంగ్రెస్ మధ్యలో కాంగ్రెస్ ఎవరితో కలుస్తుంది ఒకటి కూడా చూడాల్సి వస్తుంది. శ్రీనివాస్ గారు, రాబోయే 5 రాష్ట్రాల ఎన్నికలకి ఒక రిఫరెండంగా ఉత్తరప్రదేశ్ ఎన్నికలు కొనసాగుతాయా? ఈ పెద్ద నోట్ల రద్దు నేపథ్యాన్ని కూడా ఒక రిఫరెండంగా మనం తీసుకునే అవకాశం ఉందంటారు? గుజరాత్ నగరపాలక సంస్థ ఎన్నికల్లో కానీ, చండీగఢ్ కానీ, మిగతా కొన్ని చోట్ల చూసి భారతీయ జనతా పార్టీ ఇది ప్రజల నుంచి మాకు లభించిన ఆమోదంగా భావిస్తుంది. మనం అలా స్వీకరించడానికి వీల్లేదు, అంటే కొట్టిపాయటానికి వీల్లేదు, కానీ దాన్ని బై అండ్ లార్జ్ కానీ అప్లై చేయడానికి వీల్లేదు. ఉత్తరప్రదేశ్ అంత పెద్ద రాష్ట్రంలో యాక్చువల్గా నరసింహరావు చెప్పిందంటే ఎందుకు వేస్తుందంటే కుల ప్రకారం ఖచ్చితంగా అక్కడ మిగతా రాష్ట్రాలన్నింటికంటే చాలా ప్రముఖమైన ప్రభావం ఉంది. అక్షయ్ యాదవ్, రాంపాల్ యాదవ్, తేజప్రతాప్ యాదవ్, డింపుల్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, ఉత్తరప్రదేశ్ నుంచి 5 బీజేపీ సమాజ్వాదీ పార్టీ నాయకులు, ఎంపీలు కనుకైతే 5 కూడా యాదవ్లే. అందుకని కంప్లీట్గా అక్కడ లేదు, కొంత ఉండొచ్చు, కానీ బాగా భయంకరంగా కుల ప్రభావం వేళ్ళు ఉండిపోయింది అక్కడ. అందుకని షీలా దీక్షిత్ని బ్రాహ్మిన్స్ ఓట్లు తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయోగించి, దాని ప్రకారం వాళ్ళకి సమాజ్వాదీ పార్టీతో ప్రయోగం చేసుకుని ఉప ముఖ్యమంత్రి కింద బ్రాహ్మణి కింద జితిన్ ప్రసాద్ గారు కానీ వాళ్ళకి ఇద్దామని చెప్పి సందీప్ దీక్షిత్, షీలా దీక్షిత్ గారు అబ్బాయి కానీ అనుకుని కుల రాజకీయాల ప్రకారం ఆలోచిస్తూ ఉంది. కానీ భారతీయ జనతా పార్టీ ఒక దాంట్లో అభినందించాలి. రామ్లీలా కానీ లేదా హిందుత్వ కానీ దాని మీద వెళ్లకుండా, ఇంతకుముందు 2-3 చోట్ల వచ్చినా సరే వేరే ఫ్రాంక్ మీద ఈ డిమానిటైజేషన్ కానీ మిగతా దానికి వెళ్తుంది అభినందించాలి. వాళ్ళ నీల్సన్ వార్జీ మార్గ్ కానీ, సిస్రో కానీ ఇవన్నీ లెక్క ప్రకారం చూసుకున్న భారతీయ జనతా పార్టీ 24% నుంచి
27% ఓట్లు వస్తాయని అంచనా ఉంది ఇవాళ కూడా. ఇట్స్ కన్సిడరబుల్, ఇట్స్ నాట్ చిన్న విషయం కాదండి. కానీ దీని ఇంపాక్ట్ మీరు చెప్పినట్టు ఇతర రాష్ట్రాల మీద మాత్రం పడే అవకాశం కూడా ఉంటుంది చుట్టుపక్కల. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ ఏదైతే పంజాబ్లోనూ గోవాలోనూ కూడా అనూహ్యమైన విజయం సాధిస్తుందని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. గుజరాత్లో భారతీయ జనతా పార్టీ తన ప్రభావాన్ని తిరిగి నిలబెట్టుకోపోవచ్చు అంతవరకు. ఎందుకంటే టూత్ అండ్ నైల్ ఫైట్ చేయాలి. గుజరాత్లో ఎలాంటి ఇబ్బంది అయినా మోడీ గారి ఇమేజ్ కాదు, భారతీయ జనతా పార్టీ ఇమేజ్కి దెబ్బతినే లక్షణాలు కనపడుతున్నాయి. మణిపూర్ అనే చిన్న రాష్ట్రం, దాని ప్రభావం తక్కువ ఉంటుంది. ఉత్తరప్రదేశ్ ప్రభావం మాత్రం దేశ రాజకీయాల్లో మాయావతి గారు తిరిగి గనక ఇది తీసుకోగలిగితే, రాజ్యాధికారంలో కనుక వస్తే వచ్చే ఎన్నికల్లో కూడా రిపీట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఒక్కటి మాత్రం అందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భారతీయ జనతా పార్టీకి వచ్చిన 282 స్థానాల్లో 4వ వంతు పైగా అంటే 73 స్థానాలు ఈ రెండు కలుపుకుని కేవలం ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చినాయి. దాంట్లో ఇంతకుముందు వచ్చిన స్థానాలు 10 స్థానాలు. ఇంతకుముందు ఎన్నికల్లో 10 స్థానాలు మాత్రం ఉత్తరప్రదేశ్ నుంచి భారతీయ జనతా పార్టీకి. ఇదే కనుక పరిణామాలు కనుక వస్తే దేశం మొత్తం మీద ప్రభావం పడి భారతీయ జనతా పార్టీ సొంతంగా మెజార్టీ తెచ్చుకోలేని పరిస్థితి కూడా ఉంటుంది. సమాజ్వాదీ పార్టీలో ముసలం ఎంత సద్దుమణిగినా ఉత్తరప్రదేశ్ ఎన్నికలపై ఆ ప్రభావం పడే అవకాశం స్పష్టంగా ఉంది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి ప్రజల మద్దతుకు తోడు తాజా ఉత్తరప్రదేశ్ రాజకీయ పరిణామాలు బీజేపీకి అనుకూలంగా మారతాయా లేదా అన్నది వేచి చూడాలి. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.